హలో అండి అందరికీ. ఎవరైనా ఇప్పటివరకు మెట్రో ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే అది నేనే అండి. ఇప్పటివరకు నేను మెట్రో ఎక్కలేదు. ఫస్ట్ టైం నేను మెట్రో ఎక్కుదామని ప్లాన్ చేసేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఎక్సలేటర్ ఉందండి, ఈజీగా పైనకి వెళ్ళిపోవచ్చు. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకైతే అక్కడ లిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. నిజంగా ఈ బయట ట్రాఫిక్లో ట్రావెల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. సిటీస్లో మెట్రో చాలా ఈజీగా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది తక్కువ ప్రైస్లో వెళ్ళిపోవచ్చు అండి. ఇది తెలియక ఇన్ని రోజుల నుంచి నేను ఆటోలని క్యాబ్లని యూస్ చేసుకుంటూ ట్రావెల్ చేసేదాన్ని. నేను ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకు ఇది చాలా నచ్చింది. తక్కువ ప్రైస్లో ఈజీగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మన డెస్టినేషన్కి. ఆ మ్యాప్ చూసారా? ఏ రూట్ నుంచి ఎలాగ వెళ్ళాలి, రూట్ స్టాప్స్ అన్నీ ప్రాపర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది, టికెట్ తీసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి చూసారు కదా, ఆ స్కానర్ స్కాన్ చేసేసుకొని మనం ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ కూడా మనం టికెట్లు తీసుకోవచ్చు. నేనైతే చూద్దాం ఎలా ఉంటుందో అనేసి స్కాన్ చేసి టికెట్ తీసుకున్నాను. కౌంటర్లో అయితే రెగ్యులర్గా మనకు తెలుసు, స్కాన్ చేస్తే ఎలా తీసుకోవచ్చో ట్రై చేద్దాం మనము అనేసి నేను స్కాన్ చేసి టికెట్ తీసుకొని, అక్కడ చూసారు కదా ఎంట్రీ గేట్, అక్కడ మనకు ఆ టికెట్ స్కానర్ని చూపించేస్తే అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వగానే మనం లోపలికి వచ్చేయచ్చండి. ఇప్పుడు యాక్చువల్గా మనం మెట్రో ట్రైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్దాము. ఎక్సలేటర్ యూజ్ చేసుకొని ఇంకా పైనకి వెళ్తున్నాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వచ్చామండి. అక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్నాక అక్కడ గేట్ ఓపెన్ అవుద్ది కదా, అక్కడ గేట్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ ఇంకొక ఎక్సలేటర్ ఉంటుంది. అది ఎక్కితే ఇంకా టాప్కి వచ్చేస్తామండి. అక్కడ మనకు మెట్రో ట్రాక్ అనేది ఉంటుంది. చూస్తున్నాం మా ట్రైన్ కోసము. పిల్లలైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఆ మెట్రో ట్రైన్ని చూసి. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మెట్రో ట్రైన్ ఎక్కడం కోసం. ఇన్ని ఇయర్స్ అయిపోయింది కానీ నేను ఇప్పటివరకు మెట్రో ట్రైన్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. అందుకే నా ఎక్స్పీరియన్స్ని నేను ఈ వీడియో రూపంలో నేను మీకు చూపిస్తున్నాను. నార్మల్గా అయితే సండేస్ ఆర్ సాటర్డేస్ ఈవినింగ్స్ టైం రోడ్ చాలా రష్గా ఉంటుంది. క్యాబ్లో కానీ కార్లో కానీ మనం ఆటోలో కానీ ఎలాగ వెళ్ళినా కూడా ½ వెళ్ళాల్సిన ప్లేస్కి ఈజీగా 1 అవర్ పైనే పడుతుందండి హైదరాబాద్లో. కానీ ఈ మెట్రోలో మనం చాలా తక్కువ టైంలో ఇంకా చాలా తక్కువ ప్రైస్లో ఈజీగా మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోతుంది. నాకైతే ఈ విషయంలో మెట్రో చాలా నచ్చింది. ఇంత తక్కువ టైంలో వచ్చేయొచ్చా అని నాకు అనిపించిందండి. మీరు ఎప్పుడైనా మెట్రో ఎక్కారా? ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా ఈ చిన్న వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.